కొందరు అల్లర్లు సృష్టించి హైదరాబాద్లోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ప్రభుత్వం తిరిగి పునఃప్రతిష్ఠ చేసిందన్నారు మంత్రి కొండా సురేఖ. 35 లక్షలు ఖర్చు చేసి ప్రభుత్వం మందిరం అభివృద్ధి చేసిందని తెలిపారు. అన్ని మతాలను ప్రభుత్వం సమానంగా గౌరవిస్తుందన్నారు. ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో కొండా సురేఖతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఆ రోజు దురదృష్టకరం. వెంటనే ప్రభుత్వం తరఫున స్పందించి స్థానిక శాసనసభ్యుల విజ్ఞప్తి మేరకు దేవాదాయ శాఖ తరఫున దాన్ని పునర్నిర్మాణం చేసి అమ్మవారిని ఈరోజు మళ్ళీ ప్రజలకు ఆశీస్సులు అందించే విధంగా వేద పండితులతోటి పునఃప్రతిష్ఠ చేసుకొని దేవాదాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఆ ముత్యాలమ్మ వారిని 2 చేతులు జోడించి ఈ ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషాలతో అంతా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించినాం. అదేవిధంగా ప్రభుత్వము ఎక్కడ కూడా అది దేవాలయాలు కావచ్చు, ప్రార్థనా మందిరాలు కావచ్చు, వాటి పట్ల రాజకీయం మంచిది కాదు. వాటిని అందరం కలిసి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎవరు ఎటువంటి విద్రోహంగా పాల్పడ్డా అందరూ కలిసి ఎదుర్కోవాలి తప్ప దాంట్లో కూడా రాజకీయం చేసే ప్రయత్నం జరగద్దని కోరుకుంటూ తప్పకుండా ఈ ప్రభుత్వం దేవాలయాలకు సంబంధించి కావచ్చు, ప్రార్థనా మందిరాలకు సంబంధించి ఎక్కడైనా కూడా అటువంటి విశ్వాసాలను కాపాడే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. అందులో ఎటువంటి అనుమానం పడే అవసరం లేదన్నటువంటి మాట మనం చేస్తాం. ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అని చెప్పి మరి ఇక్కడ ముత్యాలమ్మ విగ్రహాన్ని మరి ఒక మంచి ఆకారంతో దాదాపు 256 కిలోల పంచలోహ విగ్రహాన్ని ఈరోజు తయారు చేసి 2 నెలల లోపల మరి ప్రతిష్ఠించడం జరిగింది. ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం. ఎందుకంటే ఎక్కడ కూడా మత కల్లోలాలు మరి జరగకూడదు. ప్రశాంత వాతావరణంలో ప్రభుత్వం ముందుకు నడవాలి. మరి ఎక్కడైతే ఇటువంటి సంఘటనలు జరుగుతాయో మరి అక్కడ అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మతం ఎవరిదైనా మతమే, ఎవరి దేవుడైనా వాళ్ళను పూజించుకోవచ్చు, అభ్యంతరం లేదు. అందరూ కూడా బస్తీ వాస్తవ్యులు. రెండవది ఆ దేవాలయం వంశపారంపర్యంగా ఆ దేవాలయాన్ని మరి కాపాడుతున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు కానివ్వండి, స్థానికంగా ఉండేటువంటి ప్రజలు, మరి అందరి సహకారం ఒక్క ఈ కుమ్మరిగూడ ప్రాంతమే కాకుండా యావత్తు తెలంగాణ దేశాన్ని కూడా ఆకర్షించినటువంటి సందర్భం. ఎందుకంటే అటువంటి సంఘటనలు చేయడం కూడా దుర్మార్గమైనటువంటి చర్య. ఆ రోజు చెప్పిన చట్టపరంగా పోలీస్ చర్యలు ఏం తీసుకుంటారో తీసుకోవాలనేటువంటిది. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారు ఏదైనా కానీ ఒక మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 30-35 సంవత్సరాల నుంచి సికింద్రాబాద్ ప్రాంతాన్ని ఎటువంటి ఇబ్బందులు, ఎందుకంటే నార్త్ జోన్ అంటేనే చాలా పీస్ఫుల్ ఏరియా. ఇక్కడ మీకు ఘర్షణలు కానీ, విభేదాలు కానీ, లేకపోతే మత ఘర్షణలు కానీ, మీదొక సమాజం మాదొక సమాజం, అటువంటి ఏం మా చరిత్రలో చూడలే. ఫస్ట్ టైం ఇక్కడ జరిగినటువంటి సంఘటన.